హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి మొదటి విడత అర్హుల జాబితాను 2 విడతలుగా విడుదల చేయబోతున్నట్లంటే 2 లిస్టులు అయితే రెడీ చేయడం జరిగింది. ఈ 2 లిస్టులో ఎవరికి ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించిన పేరనేది రావడం జరుగుతుంది. అయితే ఇందులో పేరనేది ఉన్నా కూడా మీకు ఇందిరమ్మ ఇళ్ల పథకం అనేదైతే రాకపోవచ్చు. ఒకవేళ లిస్టులో మీ యొక్క పేరనేది లేకపోయినా కూడా ఈ యొక్క పథకానికి ఎలిజిబిలిటీ వచ్చేదానికి అర్హత అనేది ఉంది. ఇప్పటివరకు తెలంగాణ వ్యాప్తంగా 80 లక్షలకు పైగా ఈ యొక్క అప్లికేషన్ అనేది వచ్చినట్లు ఇందులో మొదటి విడత భాగంగా ఎవరికైతే సొంత ఇంటి స్థలం అనేది కలిగిన లబ్ధిదారులు ఉన్నారో అటువంటి వారందరికీ 13 లక్షల మందికి సంబంధించిన అప్లికేషన్లు వచ్చినట్లు తెలంగాణ ప్రభుత్వం అయితే గుర్తించడం జరిగింది. అయితే మొదటి విడతలో భాగంగా ఎవరికి ఇల్లు అనేది రాబోతుంది, లిస్టులో మీ యొక్క పేరు అనేది ఉందా లేదా అనేది ఆన్లైన్ లో ఏ విధంగా చెక్ చేసుకోవాలతో పాటు మనకు 26వ తేదీన ఈ యొక్క పథకాన్ని లాంఛనంగా మాత్రమే ప్రారంభించబోతున్నట్లు, అలాగే ఆధార్ కార్డులో ఉన్న వివరాల ఆధారంగా మాత్రమే మీకు కొత్త ఇల్లు అనేది అయితే రాబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది. అయితే ఎవరైతే సిటీలో వెళ్లి నివసిస్తున్నారో అటువంటి వారందరికీ మాత్రం ఈ యొక్క పథకాన్ని అయితే పూర్తిగా తొలగించబోతున్నట్లు కూడా తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈ యొక్క అన్ని రకాల సమస్యలకు సంబంధించి ఇప్పుడు నేను మీకు ఒక పూర్తి క్లారిటీ అయితే ఇవ్వబోతున్నాను. ఈ వీడియోను మాత్రం చివరి వరకు చూడండి. అప్పుడే మీకు ఒక క్లారిటీ అయితే రావడం జరుగుతుంది. ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే మన టాక్ షో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 26వ తేదీన దాదాపుగా 4 పథకాలను ప్రారంభించబోతుండగా ఇందులో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి మొదటి విడతలో భాగంగా ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించబోతున్నట్లు, అదే రోజున అర్హుల జాబితాను సిద్ధం చేసి లబ్ధిదారులకు ఈ యొక్క పట్టాలు కూడా అందజేయబోతున్నట్లే సమాచారం అయితే రావడం జరిగింది. అయితే ఇప్పటి వరకు భారీ మొత్తంలో అప్లికేషన్ అనేది ఈ యొక్క ప్రజాపాలన ద్వారా అలాగే గ్రామ సభల్లో రావడంతో ఈ యొక్క ఫైనల్ లిస్ట్ అనేది రెడీ చేయడానికి మరికొంత సమయం పెట్టడానికి అవకాశం ఉన్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది. మనకు ప్రతి ఒక్క నియోజకవర్గంలో 3,500 ఇల్లు చొప్పున తెలంగాణ వ్యాప్తంగా రానున్న 4 సంవత్సరాల్లో టోటల్‌గా 20 లక్షల మందికి ఇల్లు అనేది నిర్మించి వారికి అందజేయాలని తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. అయితే ఇప్పటి వరకు ఈ యొక్క దరఖాస్తులనేది అధిక మొత్తంలో రావడంతో, అంటే దాదాపుగా ఈ యొక్క అర్జీలే మనకు 8 లక్షల వరకు ఈ యొక్క గ్రామ సభల్లో వచ్చినట్లు ఇప్పటి వరకు తెలంగాణ వ్యాప్తంగా ప్రజాపాలనలో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం కోసం 80,54,000 మందికి సంబంధించిన దరఖాస్తులనేది వచ్చినట్లు, లబ్ధిదారుల ఎంపిక కోసం ప్రస్తుతం ఈ యొక్క యాప్‌లో సర్వే అనేది చేస్తూ ఉండగా ఈ యొక్క సర్వే అనేది దాదాపుగా పూర్తి కావచ్చినట్లు అధికారులైతే తెలియజేశారు. అయితే ఈ యొక్క లిస్ట్ అనేది ఏ విధంగా రెడీ అనేది చేయబోతున్నారంటే టోటల్‌గా ఈ యొక్క ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి ఎవరైతే అప్లై అనేది చేసుకున్న 80 లక్షల మంది ఉన్నారో ఈ యొక్క 80 లక్షల మందికి సంబంధించిన డేటా అనేది 2 విడతలుగా, అంటే 2 లిస్టులు అయితే రెడీ చేయబోతున్నారు. ఇందులో మొదటి లిస్ట్ ఏమిటంటే తెలంగాణ వ్యాప్తంగా ఎవరికైతే సొంత ఇంటి స్థలం అనేది కలిగిన లబ్ధిదారులు ఉన్నారో వారికి మొదటి విడతలో ఇల్లు అనేది నిర్మించబోతున్నట్లయితే తెలియజేశారు. ఇకపోతే రెండో లిస్ట్ ఏమిటంటే ఎవరికైతే సొంత స్థలం అనేది లేదో అటువంటి వారందరికీ సంబంధించి రెండో విడతలో, అంటే ప్రస్తుతం అద్దె ఇంట్లో ఉంటుండి మీ పేరు మీద ఎటువంటి స్థలం అనేది లేకుండా గనుక ఉన్నట్లయితే అటువంటి వారందరికీ స్థలం అనేది ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల వరకు మీకు డబ్బులైతే అందజేయబోతున్నారు. అయితే మనకు మొదటి విడతలో భాగంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన గైడ్‌లైన్స్ ప్రకారం ప్రస్తుతం ఎవరికైతే సొంత ఇంటి స్థలం అనేది కలిగి ఉన్నారో అటువంటి వారందరికీ ఇల్లు మంజూరు చేయాలని తెలంగాణ ప్రభుత్వం మొదటి విడతలో భాగంగా నిర్ణయాలైతే తీసుకోవడం జరిగింది. సొంత స్థలం కలిగిన వారు తెలంగాణ వ్యాప్తంగా 13 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నట్లు, ఈ 13 లక్షల మందికి సంబంధించి మొదటి విడతలో భాగంగా లబ్ధిదారులకు ఇల్లు నిర్మించుకునే అవకాశాన్ని కల్పించబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది. అయితే ఇప్పటికే వచ్చిన తాజా అప్డేట్ ఏమిటంటే మనకు 26వ తేదీన ఇల్లు అనేది డైరెక్ట్‌గా కట్టుకోవడానికి ఈ యొక్క లిస్ట్ అనేది రాబోతున్నట్లు అందరూ అయితే అనుకోవడం జరిగింది. అయితే ఇప్పటి వరకు లబ్ధిదారులకి సంబంధించిన ఫైనల్ లిస్ట్ అనేది ఇంకా రాకపోవడంతో, అలాగే గ్రామ సభల్లో చాలా వరకు ఈ యొక్క అప్లికేషన్‌ల విషయంలో కొంత గందరగోళం అనేదైతే నెలకొనడం జరిగింది. ఎందుకంటే మనకు కేంద్ర ప్రభుత్వం గైడ్‌లైన్స్ ప్రకారం గనక చూసుకున్నట్లయితే మీ యొక్క ఆధార్ కార్డ్‌లో ఉన్న వివరాల ఆధారంగా మాత్రమే మీకు ఇల్లు అనేదైతే శాంక్షన్ చేయడం జరుగుతుంది. అంటే మీకు సొంత స్థలం అనేది కలిగి ఉండి ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి ఎవరైతే అప్లై అనేది చేసుకున్న లబ్ధిదారులు ఉన్నారో అటువంటి వారందరికీ ఏదైతే ఆధార్ కార్డ్‌లో ఉన్న వివరాల ఆధారంగా వారికి ఇల్లు అయితే శాంక్షన్ చేస్తారు. ఒకవేళ మీ యొక్క ఆధార్ కార్డ్‌లో ఉన్న వివరాలనేది మీ యొక్క గ్రామాల్లో ఉండి ప్రస్తుతం మీరు పట్టణాల్లో గనక నివసిస్తున్నట్లయితే మీ ఆధార్ కార్డ్ అనేది గ్రామాల్లో ఉంది కాబట్టి, అంటే పల్లెటూరులో ఉంది కాబట్టి ఆ యొక్క పల్లెటూరులో మీకు ఇంటి స్థలం గనక ఉన్నట్లయితే మీరు ఇల్లు కట్టుకోవడానికి మీకు ఇల్లు అయితే శాంక్షన్ చేయడం జరుగుతుంది. అయితే చాలా మంది ఏం చేశారంటే తెలంగాణ వ్యాప్తంగా కొన్ని గ్రామీణ ప్రాంతాల నుంచి వలస వెళ్ళడం జరిగింది. అంటే నగరాలకు వలస వెళ్ళడం జరిగింది కాబట్టి వారు గ్రామాల్లో ఉన్న ఈ యొక్క ఆధార్ కార్డ్‌లో వివరాలనేది, అంటే అడ్రెస్ అనేది మార్చుకొని పట్టణాల్లో వారికి సంబంధించిన కొత్త అడ్రెస్ అనేది వారి యొక్క ఆధార్ కార్డ్‌లో అప్డేట్ అయితే చేసుకోవడం జరిగింది.
కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి సంబంధించిన గైడ్‌లైన్స్ ప్రకారం వారి యొక్క ఆధార్ కార్డ్‌లో ఉన్న అడ్రెస్ ఆధారంగా మాత్రమే వారికి ఇల్లు అనేదైతే శాంక్షన్ చేయవలసి ఉంటుంది. మీరు ప్రస్తుతం పట్టణాల్లో గనుక ఉండి మీరు పిల్లల చదువులకు సంబంధించి కావచ్చు, లేదా స్థిరపడడం కోసం కావచ్చు, లేదా వ్యాపారాల కోసం కావచ్చు, ఎవరైతే పట్టణాలకు వెళ్లి ఉండి అక్కడ వారికి సంబంధించిన ఆధార్‌లో అడ్రెస్ అనేది మార్చుకుని గనుక ఉన్నట్లయితే అటువంటి వారందరికీ సంబంధించి వారికి గ్రామీణ ప్రాంతాల్లో సొంత స్థలం అనేది కలిగి ఉన్నా కూడా అటువంటి వారందరికీ ఇల్లు అనేది రాకపోవచ్చని ప్రస్తుతం ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఖచ్చితంగా మీ యొక్క ఆధార్ కార్డ్‌లో ఉన్న అడ్రెస్ ఆధారంగా మాత్రమే మీకు ఇక మీదట ఇల్లు శాంక్షన్ చేసేదానికి అవకాశం అయితే ఉంటుంది. మీకు ప్రస్తుతం మీ యొక్క స్థలం అనేది ఒక చోటుండి మీరు వేరొక చోట ఆధార్‌లో ఉన్న డీటెయిల్స్ గనుక ఉన్నట్లయితే అటువంటి వారందరికీ ప్రస్తుతానికి ఈ యొక్క ఇంటికి సంబంధించి కొంతమేర ఈ యొక్క పెండింగ్‌లో పడేదానికి అవకాశం ఉన్నట్లు కూడా సమాచారం అయితే వస్తోంది. తప్పనిసరిగా వారి యొక్క ఆధార్ కార్డ్‌లో ఉన్న వివరాల ఆధారంగా మాత్రమే వారికి ఇల్లు అనేది శాంక్షన్ చేసే విధంగా మార్గదర్శకాలు వచ్చినట్లు తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది. ఆధార్ కార్డ్‌లో ఏదైనా సరే మార్పులు, చేర్పులు అనేది చేసుకునివ్వండి. ప్రస్తుతం వారికి సంబంధించి అప్లై అనేది చేసుకుని ఉన్నట్లయితే అటువంటి వారందరికీ కొంతమేర ఇల్లు అనేది పెండింగ్‌లో పడేదానికి ఛాన్స్ అయితే అధికంగా ఉన్నట్లు సమాచారం అయితే వస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే ఎవరైతే వలస వెళ్లిన లబ్ధిదారులు ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించి కొంతమేర ఈ యొక్క పెండింగ్‌లో పడేదానికి అధికంగా ఛాన్స్ ఉన్నట్లు అప్డేట్ అయితే వస్తోంది. ఇందులో ముఖ్యంగా తెలంగాణ వ్యాప్తంగా ప్రతి ఒక్క ఇంటికి ₹5,00,000 అందజేస్తామని తెలంగాణ ప్రభుత్వం తెలియజేసింది కాబట్టి టోటల్‌గా 4 విడతల్లో ఈ యొక్క లబ్ధిదారులకు సంబంధించిన పేమెంట్ అయితే అందజేయబోతున్నారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం తమ యొక్క వాటా కింద టోటల్‌గా 2.5 లక్షల వరకు అందజేసే ఛాన్స్ కానీ లేదా ₹1,80,000 అందజేసే ఛాన్స్ అయితే ఉంది. మిగిలిన డబ్బులనేది మనకు తెలంగాణ ప్రభుత్వం అందజేయబోతున్నట్లు తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా భారీ మొత్తంలో అప్లికేషన్ అనేది రావడం జరిగింది కాబట్టి అప్లికేషన్ అనేది ఇంకా చాలా వరకు పెండింగ్‌లో ఉన్నాయి. అంటే ప్రస్తుతం రీసెంట్‌గా జరిగిన అంటే ఈ నెల 21వ తేదీ నుంచి 24వ తేదీ వరకు అంటే నేటితో ఈ యొక్క గ్రామ సభల్లో కొత్తగా అప్లై అనేది చేసుకున్న వారికి సంబంధించిన గడువు అనేది ముగియడం జరిగింది కాబట్టి గడిచిన 3 రోజుల్లో భారీ మొత్తంలో అప్లికేషన్‌లు వచ్చాయి కాబట్టి ఈ యొక్క అప్లికేషన్‌లు కూడా పూర్తి అనేది అయినట్లయితే ఫైనల్ లిస్ట్ అనేది విడుదల చేసేదానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఈ యొక్క ఫైనల్ లిస్ట్ అనేది మనకు వచ్చే నెల మొదటి వారంలో వచ్చేదానికి ఛాన్స్ అయితే ఉంది. ఈ నెల 26వ తేదీన మాత్రం లాంఛనంగా మాత్రం ఈ యొక్క ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. అయితే ఈ యొక్క ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి మరొకసారి అప్లై చేసుకునే అవకాశాన్ని కూడా మనకు కల్పించేదానికి కూడా ఛాన్స్ అయితే ఉంది. ఇందులో మీకు సంబంధించిన వివరాలనేది ఇందులో తప్పనిసరిగా ఎంటర్ అనేది చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం మీరు ఏ ఇంట్లో ఉంటున్నారంటే ఇల్లు అనేది లేదు, కిరాయి ఉంటున్నాము అంటే బాడుగ ఇంట్లో ఉంటున్నాము, పూరి గుడిసెలో ఉంటున్నాము, పెంకుటిల్లులో ఉంటున్నాము. ఇలా ఏదైతే శిథిలావస్థలో ఉన్న ఇల్లు అనేది ఉందో ఈ యొక్క డీటెయిల్స్ అనేది అందజేసిన తర్వాత మీకు గ్రామీణ ప్రాంతాల్లో ₹1,50,000 అలాగే పట్టణ ప్రాంతాల్లో ₹2,00,000 ఆదాయం అనేది వస్తున్నట్లు దీనికి సంబంధించి మీరు ఈ యొక్క డిక్లరేషన్ గనుక ఇచ్చినట్లయితే మీకు సంబంధించిన జిరాక్స్‌లు గనుక సబ్మిట్ అనేది చేసినట్లయితే మీకు ఈ యొక్క డీటెయిల్స్ అనేది ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించిన వెబ్‌సైట్‌లో అంటే యాప్‌లో నమోదైతే చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి మీ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలి అనుకున్నట్లయితే ఇప్పుడు నేను ఏదైతే ప్రాసెస్ అనేది చెప్తానో ఆ యొక్క ప్రాసెస్‌ని మీరైతే ఫాలో అనేది అవ్వండి. ఇందులో తప్పనిసరిగా మీకు సంబంధించిన అప్లికేషన్ స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలి అనుకున్నట్లయితే మాత్రం ఇందులో మీకు సంబంధించి మొబైల్ నంబర్ ద్వారా గాని, లేకపోతే ఆధార్ నంబర్ ద్వారా గాని, లేదా మీరు అప్లికేషన్ ఇచ్చినట్లయితే అప్లికేషన్ మీద మీకు ఒక మెసేజ్ అనేది కూడా రావడం జరుగుతుంది. అప్లికేషన్ ఐడీ అనేది ఆ యొక్క అప్లికేషన్ ఐడీ ద్వారా గాని, లేకపోతే మీకు సంబంధించిన రేషన్ కార్డ్ నంబర్ ద్వారా ఏదో ఒక దాని ద్వారా మీరైతే చెక్ చేసుకోవచ్చు. గో మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క అప్లికేషన్‌కి సంబంధించి ఈ యొక్క అప్లికేషన్ నంబర్ అనేది వచ్చిన తర్వాత అప్లికెంట్ నేమ్ అనేది ఇక్కడ రావడం జరిగింది. వీరికి సంబంధించి డిస్ట్రిక్ట్ చూసుకున్నట్లయితే ఈ యొక్క డిస్ట్రిక్ట్ అలాగే వీరికి సంబంధించిన మండలము, అలాగే వీరికి సంబంధించిన విలేజ్, వారికి సంబంధించిన ఫోన్ నంబర్, అలాగే రేషన్ కార్డ్‌లో లాస్ట్ 4 నంబర్లు, సర్వేయర్‌కి సంబంధించిన మొబైల్ నంబర్, అలాగే వీరికి సంబంధించిన ఆధార్ కార్డ్ నంబర్ అనేది వచ్చిన తర్వాత మీకు ఎవరు సర్వే అనేది చేశారో ఆ యొక్క సర్వేయర్ పేరు అనేది ఇక్కడ వచ్చింది. అలాగే ఆ యొక్క సర్వేయర్‌కి సంబంధించిన మొబైల్ నంబర్ కూడా ఇక్కడ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. మనకు పూర్తిగా నంబర్‌లు అయితే ఇవ్వరు. ఇక్కడ ఈ యొక్క సర్వేయర్ మీకొచ్చి ఈ యొక్క వెరిఫికేషన్ అనేది చేశారు కాబట్టి మీకు ఈ యొక్క లిస్ట్‌లో పేరు అనేది అయితే వచ్చేదానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఒకవేళ మీకు ఎటువంటి సర్వేయర్ అనేది రాకుండా ఉండి ఇంకా ఇక్కడ స్టార్ మార్కులు గాని లేదా ఖాళీగా గనుక ఉన్నట్లయితే డిస్క్రిప్షన్‌లో నేను మీకు గ్రీవెన్సీకి సంబంధించి కంప్లెయింట్‌కి ఏ విధంగా ఇవ్వాలనే దానికి సంబంధించి వీడియో అయితే చేశానో, ఆ యొక్క వీడియోలో నేను ఏ విధంగా అయితే చెప్పానో అదే విధంగా మీరు ఫాలో అనేది అయినట్లయితే సంబంధిత అధికారులు మీకు సర్వే అనేది చేసేదానికి కూడా మరలా వచ్చి మీకు సర్వే అయితే చేస్తారంటే మరలా కంప్లెయింట్ గనుక ఇచ్చినట్లయితే అంటే మీకు సర్వే చేసిన విధానం మీకు నచ్చకపోయినా లేదా అనుమానాలనేది ఉన్నా మరలా సర్వే గనుక కంప్లెయింట్ గనుక ఇచ్చుకున్నట్లయితే సంబంధిత అధికారులు మరలా వచ్చి మీకు సర్వే అయితే చేస్తారు. ఈ విధంగా మీకు ఆన్‌లైన్‌లో మీ యొక్క అప్లికేషన్ గనుక చూపించిందంటే మీ యొక్క అప్లికేషన్ అనేది ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ అనేది అయినట్లు. ఒకవేళ ఇక్కడ మీకు సంబంధించి ఈ యొక్క డాక్యుమెంట్‌లో ఏదో ఒకటి ఇచ్చి మీరు ఎంటర్ అనేది చేసినట్లయితే మీకు ఎటువంటి డేటా అనేది రాకపోయినట్లయితే మాత్రం
మీ యొక్క అప్లికేషన్ అనేది ఆన్‌లైన్‌లో ఇంకా నమోదనేది కాలేదని దానికి సంబంధించి కూడా మీరు కంప్లెయింట్ కూడా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ గ్రీవెన్సీ ఎంట్రీ గనుక ఇచ్చి మొబైల్ నంబర్‌తో రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే మీరు కంప్లెయింట్ ఇచ్చినట్లయితే మీకు మరలా అప్లికేషన్ పెట్టుకునే దానికి కూడా ఛాన్స్ అయితే ఉంటుంది. ఇది టోటల్‌గా ఈ యొక్క వీడియోలో మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయండి. అలాగే మన టాక్ షో ఛానెల్‌లో ఇటువంటి తాజా అప్డేట్స్ ఎప్పటికప్పుడు నేను మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు మన టాక్ షో ఛానెల్‌ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరైతే ఈ వీడియోని తప్పనిసరిగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.